హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి 30 డేస్ ఛాలెంజ్లో డే 15 అనమాట. సో డే 15లో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్రాస్లెట్ బ్యాంగిల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. 1 మంత్ నుంచి అయితే చాలా ట్రెండ్లో ఉందండి ఈ బ్యాంగిల్ బ్రాస్లెట్ అనేది. సో వీటిని ఎలాగా మనము ఈ సైజ్ అయితే 24 నుంచి 210 వరకు కరెక్ట్గా సరిపోతుంది. సో మనకి ఇంకా చిన్న సైజులో సరిపోవాలి అనుకుంటే ఇక్కడ క్యాప్స్ రిమూవ్ చేసుకొని సిజర్తో ఈజీగానే కట్ అయిపోతుంది. సో మనకి ఎంత కావాలో అంత రెండు వైపులా కొద్దిగా కట్ చేసుకొని మరలా క్యాప్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. కరెక్ట్ సైజ్ కట్ చేసుకున్న తర్వాత క్యాప్స్ ఫిక్స్ చేసేటప్పుడు B7000 గ్లూ యూస్ చేసి ఫిక్స్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్స్కి ఈ విధంగా బ్రాస్లెట్ చైన్స్ని అటాచ్ చేసుకోవడానికి ఈ విధంగా హోల్స్ అనేవి ఉంటాయి. సో వాటికి జంప్ రింగ్స్ యూస్ చేసి బ్రాస్లెట్ చైన్ని అటాచ్ చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. సో ఈ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసేటప్పుడు బ్రాస్లెట్ చైన్స్ ఆర్డర్ చేయడం మర్చిపోయాను. సో అందుకని ఈ వీడియోలో చూపించట్లేదు. 2-3 డేస్లో మరొక వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్స్ కి థ్రెడ్ ర్యాపింగ్ కోసము 35 స్ట్రాండ్స్ తీసుకోవాలి. 35 స్ట్రాండ్స్ ని ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని మనం నార్మల్ బ్యాంగిల్ కి పైన వైపు నుంచి గ్లూ అప్లై చేసుకొని థ్రెడ్ ర్యాపింగ్ స్టార్ట్ చేస్తాం కదా, కానీ ఇక్కడ బ్రాస్లెట్ బ్యాంగిల్స్ కి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ ఎండ్ చేయడానికి వీలు కాదు కాబట్టి వెనక నుండి ఈ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి. సో అలాగే నార్మల్ బ్యాంగిల్స్కి ఏ విధంగా అయితే థ్రెడ్ ర్యాపింగ్ నీట్ ఫినిషింగ్తో చేసుకుంటామో సో అదే ప్రాసెస్లో ఈ బ్యాంగిల్ బ్రాస్లెట్కి కూడా నీట్గా అనుకుంటూ వెడల్పు చేసుకుంటూ థ్రెడ్ని ర్యాప్ చేసుకోవాలి. అయితే థ్రెడ్ ర్యాపింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా గ్యాప్స్ వస్తూ ఉంటాయి బ్యాంగిల్ బ్రాస్లెట్కి. సో సరి చేసుకుంటూ నీట్గా ర్యాప్ చేసుకోవాలి. సో మన దగ్గర డిజైన్ వేయకుండా ఓన్లీ ర్యాప్ చేసిన బ్రాస్లెట్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేస్తాము. అండ్ అలాగే డిజైన్స్తో కూడా కస్టమైజ్ చేస్తాము. బ్యాంగిల్స్ అయితే సైజెస్ వెతుక్కోవాల్సి వస్తుంది కదా, కానీ ఇలాంటి బ్రాస్లెట్ బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో ఎంత సైజు వాళ్ళకైనా సరే కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ మీరు వీడియోలో గమనించవచ్చు, చివరి వరకు ర్యాప్ చేసుకున్న తర్వాత చివరిని కూడా గ్యాప్స్ లేకుండా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి గ్లూ అప్లై చేసుకొని. సో లాస్ట్లో కూడా ఈ విధంగా బ్రాస్లెట్కి వెనక వైపునే స్టిక్ చేసుకోవాలి. అండ్ దీని మీద డిజైన్ వేయడానికి కోసము నేను ఇక్కడ యూస్ చేసిన కుందన్స్ వచ్చేసి ట్రయాంగిల్ పింక్ కలర్ కుందన్స్ అండ్ స్క్వేర్ గోల్డ్ అండ్ పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. సో ఇక్కడ డిజైన్ వేస్తున్నాను. ఈ డిజైన్ కోసము స్టిక్ చేస్తున్నప్పుడు పైన వైపున గ్యాప్స్ అనేవి క్లియర్గా కనపడుతున్నాయి. సో వాటిని కవర్ చేయడానికి 2 ట్రయాంగిల్ కుందన్స్ని యూస్ చేసి ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. అండ్ ఈ డిజైన్ స్టిక్ చేయడం అనేది వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. బ్యాంగిల్ మొత్తము ఇదే విధంగా గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో కస్టమైజ్ చేశాను. సో మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా DM చేయొచ్చు. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. బ్యాంగిల్కి ర్యాప్ చేసి ఈ విధంగా డిజైన్ చేసిన బ్యాంగిల్ వచ్చేసి 1 పీస్ వచ్చేసి 120 రూపీస్ అనమాట. సో మీరు కనుక బల్క్లో ఆర్డర్ చేసుకుంటే ప్రైస్ అనేది కొంచెం తగ్గొచ్చు. సో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో ఫస్ట్లో ఎలా అయితే కుందన్స్ స్టిక్ చేసుకున్నామో లాస్ట్కి వచ్చేసరికి కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిక్ చేసుకోవాలి. అంటే చివరన 2 ట్రయాంగిల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకొని అలాగే మిడిల్ వన్ వచ్చేసి ఈ స్క్వేర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీటికి బ్రాస్లెట్ చైన్స్ అటాచ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి. సో ట్రెండీ లుక్లో బ్రాస్లెట్ బ్యాంగిల్స్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.